సో ఇవాల్టి ఎడిటోరియల్ వచ్చేసి మీకు యాక్ట్ నార్త్ అనే టైటిల్తో వచ్చింది. అయితే యాక్ట్ నార్త్ అనే పదానికి మీనింగ్ ఏంటి, అసలు యాక్ట్ నార్త్ ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. మీరు ఒకసారి ఇఫ్ యూర్ ఏ ట్రూ యూపీఎస్సీ ఆస్పిరెంట్ యూ వుడ్ హ్యావ్ హర్డ్ అబౌట్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి మీరు వినుంటారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది ఏంటమ్మా, ఈస్టర్న్ మరియు సౌత్ ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో మనకున్న రిలేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం ఇండియా స్పెసిఫిక్గా తీసుకొచ్చిన పాలసీ యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఇక్కడ యాక్ట్ నార్త్ అని అర్థం ఏంటంటే ఇండియాలో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్టేట్స్ కావచ్చు వాటి యొక్క డెవలప్మెంట్ కోసం వాటి కోసం స్పెసిఫిక్గా ఇండియా దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంతో మనకి యాక్ట్ నార్త్ అనే టైటిల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియా మస్ట్ అటెండ్ టు ద గ్రీవెన్సెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ లదాఖ్. ఇండియా ఏం చేయాలి, ఇట్ మస్ట్ అటెండ్ టు ద గ్రీవెన్సెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ లదాఖ్. లదాఖ్లో ఉన్న ప్రజల యొక్క గ్రీవెన్సెస్ అంటే పెయిన్స్, కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్, వాటికి ఇండియా మస్ట్ అటెండ్ టు దెమ్ అంటే అర్థం ఏంటమ్మా, వాటిని సార్ట్ అవుట్ చేయడానికి సాల్వ్ చేయడానికి ఇండియా ప్రయత్నం చేయాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇండియా ప్రయత్నం చేయాలి అని దాని యొక్క అర్థం. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. Right? The measures notified by the center on June 3rd seek to address the several concerns that have been raised by the people of Ladakh regarding their language, culture and land. లదాఖ్ పీపుల్ ఎప్పటి నుంచో రైజ్ చేస్తున్న కొన్ని కన్సర్న్స్ రిగార్డింగ్ దేర్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ ల్యాండ్, ఆ కన్సర్న్స్ ఏవైతే వాళ్ళు రైజ్ చేశారో లేవనెత్తారో వాటిని అడ్రస్ చేసేలాగా అంటే వాటిని పరిష్కరించేలాగా వాళ్ళ కన్సర్న్స్కి సొల్యూషన్స్ ఇచ్చేలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని మెజర్స్ని నోటిఫై చేసింది. మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది. దీస్ ఇష్యూస్ కేమ్ టు ద ఫోర్ after the special status of the former state of Jammu and Kashmir (JNK) under Article 370 was withdrawn in 2019 and it was bifurcated into union territories. So issues అన్ని came to the fore అంటే ముందుకు వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి? After the special status of the former state of Jammu and Kashmir under Article 370 was withdrawn. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ అండర్ ఆర్టికల్ 370 విత్డ్రా చేయబడిన తరువాత ఈ ఇష్యూస్ అన్నీ ముందుకు వచ్చాయి. అండ్ ఓకే, ఎప్పుడు విత్డ్రా చేయబడ్డది? 2019లో విత్డ్రా చేశారు. అండ్ ఇట్ వాజ్ బైఫర్కేటెడ్ ఇంటూ యూనియన్ టెరిటరీస్ కింద బైఫర్కేట్ చేయబడింది. న్యూ పాలసీస్ ఆన్ రిజర్వేషన్, లాంగ్వేజెస్, డొమిసైల్ అండ్ కంపోజిషన్ ఆఫ్ హిల్ కౌన్సిల్స్ ఫర్ ద యూటీ ఆఫ్ లదాఖ్ include a provision for up to 85% reservation for indigenous people in government jobs. So ఈ న్యూ పాలసీస్ ఆన్ రిజర్వేషన్స్ పైన కొత్త పాలసీస్, లాంగ్వేజెస్ పైన, డొమిసైల్ అంటే ఎవరు అక్కడ లోకల్స్ అనే ఆస్పెక్ట్ పైన, అండ్ కంపోజిషన్ ఆఫ్ హిల్ కౌన్సిల్స్ పైన, వీటన్నిటిపైన కొత్త పాలసీస్ వచ్చాయి. ఈ పాలసీస్లో దే ఇంక్లూడ్ ఏ ప్రావిజన్ ఫర్ అప్ టు 85% రిజర్వేషన్ ఫర్ ఇండిజినస్ పీపుల్ అంటే అక్కడ లోకల్ పీపుల్కి 85% రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. ప్రావిజన్ ఫర్ అప్ టు 85% రిజర్వేషన్. ఇండిజినస్ అంటే అక్కడ కంప్లీట్గా లోకల్ నేటివ్ పీపుల్ అని అర్థం అనమాట, వాళ్ళకి ఇవ్వాలనే ఒక పాలసీ కూడా ఉంది. ఫర్దర్ క్లారిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ వెన్ ద రూల్స్ ఆర్ ఫ్రేమ్డ్. ప్రాపర్ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు మనకి ఫర్దర్ క్లారిటీ అనేది వస్తుంది. సెవరల్ స్టేట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ హ్యావ్ రిజర్వేషన్ అబౌవ్ 80% ఫర్ ఇండిజినస్ పీపుల్. ఇండిజినస్ అంటే అక్కడే లోకల్గా ఉన్న వాళ్ళు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, వాళ్ళకి 80% రిజర్వేషన్ ఉంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇన్ వేరియస్ సెక్టర్స్. ఫర్ ఇన్స్టెన్స్ మిజోరాం హ్యాస్ 92% అండ్ అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ 80% ఇన్ జాబ్స్. ఓకే, టు బీ కౌంటెడ్ యాజ్ ఎ డొమిసైల్ ఆఫ్ లదాఖ్ అంటే లదాఖ్ యొక్క నేటివ్గా మిమ్మల్ని పరిగణించాలి అంటే ఏ పర్సన్ మస్ట్ హ్యావ్ ఎ కంటిన్యూస్ 15 years స్టే ఫ్రమ్ 2019 ఇన్ లదాఖ్. 2019 నుంచి 15 సంవత్సరాల పాటు కంటిన్యూస్ స్టే అనేది ఉంటే మాత్రమే, నాకు తెలిసి వెనక్కి 2019 నుంచి +15 అంటే మనకి 34 అయిపోతుంది. సో వెనక్కి అనుకుంటా 15 years వెనక్కి ఉంటేనే వాళ్ళని లదాఖ్లో డొమిసైల్గా నేటివ్గా భావిస్తారు. దిస్ మీన్స్ దట్ ద మైగ్రెంట్స్ ఇన్ లదాఖ్ after it lost its special status in 2019 will be considered for domicile only after 2034. Okay, point అదే మరి. సో ఎవరైతే
మైగ్రెంట్స్ మనకి 2019లో దాని స్పెషల్ స్టేటస్ కోల్పోయిన తర్వాత లదాఖ్ ఎవరైతే వచ్చారో వాళ్ళని డొమిసైల్ కింద ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? 2034 తర్వాతే. ఎందుకంటే అక్కడ నుంచి 15 సంవత్సరాల పాటు లదాఖ్లో ఉంటేనే డొమిసైల్ కన్సిడరేషన్ వస్తుంది. పాత వాళ్ళకి వచ్చేస్తుంది. కొత్తగా లదాఖ్ ఎవరైతే మూవ్ అయ్యారో వాళ్ళు కనీసం 15 సంవత్సరాల పాటు స్టే కంటిన్యూ చేయాలి. 2019 నుంచి అంటే 2034 వరకు వాళ్ళకి డొమిసైల్ కన్సిడరేషన్ రాదు. The comparable provision of the UT of J&K considers anyone who has completed 15 years as a registered migrant eligible for domicile. సో ఇట్లాంటి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో కూడా ఇట్లాంటి కంపారబుల్ ప్రొవిజన్ ఉంది. ఎవరైతే 15 సంవత్సరాల స్టేని అక్కడ కంప్లీట్ చేశారో వాళ్ళని డొమిసైల్ కింద ఎలిజిబుల్గా తీస్తారు. In hill councils, 1/3 of the seats will be reserved for women as per the policy. Hill councilsలో 1/3 of the seats womenకి రిజర్వ్ చేస్తారు as per the policy అని చెప్తారు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, భోటి అండ్ పుర్గి లాంగ్వేజెస్ విల్ బి ది అఫీషియల్ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ అన్నింటినీ కూడా అఫీషియల్ లాంగ్వేజెస్గా పరిగణిస్తారని చెప్పేశారు క్లియర్గా. దీస్ మెజర్స్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద డిమాండ్స్ దట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ లదాఖ్ హ్యావ్ బీన్ రైజింగ్. అయితే లదాఖ్లో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే అడుగుతున్నాయో అవన్నిటినీ ఈ మెజర్స్ ఫుల్ఫిల్ చేస్తున్నాయంటే నో, దే ఫాల్ షార్ట్. మెజర్స్ అంటే యాక్షన్స్, చర్యలని అర్థం. ఫాల్ షార్ట్ ఆఫ్ అంటే అర్థం ఏంటమ్మా? వాటిని పూర్తిగా ఫుల్ఫిల్ చేయట్లేదు అని అర్థం అన్నమాట. సో దే వాంట్ ఫుల్ స్టేట్హుడ్, inclusion in the 6th schedule of the constitution which provides for special protection for tribes people in several parts of the country, a second seat in the Lok Sabha and constitution of a public service commission. వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు? ఫుల్ స్టేట్హుడ్ కావాలంటున్నారు. 6th schedule of the constitutionలో వాళ్ళకి ఇంక్లూడ్ చేయమని అడుగుతున్నారు. 6th schedule ఇంక్లూడ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటమ్మా? ఇట్ ప్రొవైడ్స్ ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ ట్రైబ్స్ పీపుల్. సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ట్రైబ్స్ పీపుల్కి స్పెషల్ ప్రొటెక్షన్ అది అందిస్తుంది. అలాగే మాకు కూడా అందించండి చెప్పి అడుగుతున్నారు. అలాగే సెకండ్ సీట్ ఇన్ ద లోక్సభలో ఇంకో సీట్ మాకు ఇవ్వాలని అడుగుతున్నారు. అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయమని కూడా అడుగుతున్నారు, అంటే ఏర్పాటు చేయడం. వైల్ లదాఖ్ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ 2.74 lakh as per 2011 census has been demanding constitutional safeguards to protect its identity, culture and land, the lack of jobs and employment opportunities for the youth were at the heart of protests witnessed by Union Territory in the past 5 years. సో లదాఖ్ అనేది 2.74 lakh పాపులేషన్ ఉంది. ఇది ఎప్పటి నుంచో తన ఐడెంటిటీ, కల్చర్ అండ్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ని డిమాండ్ చేస్తుంది. అయితే ద ల్యాక్ ఆఫ్ జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద యూత్, జాబ్స్ లేకపోవడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం యూత్కి, వర్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ విట్నెస్డ్ బై ద యూనియన్ టెరిటరీ. సో అవన్నీ కూడా ఆ యూనియన్ టెరిటరీలో మనం ఏదైతే చూస్తున్నామో ప్రొటెస్ట్ అంటే నిరసనలకి ప్రధానంగా మెయిన్ రీజన్ ఏంటి? వర్ ఎట్ ద హార్ట్ ఆఫ్ అంటే అర్థం ఏంటమ్మా? వాటి యొక్క మెయిన్ రీజన్ ఏంటమ్మా? వర్ ల్యాక్ ఆఫ్ జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. గత 5 yearsగా ఏ పార్లమెంటరీ ప్యానల్ వాజ్ ఫౌండ్ విత్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఎర్లియర్ దిస్ ఇయర్ దట్ నన్ ఆఫ్ ద 1275 గెజిటెడ్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ లదాఖ్ హ్యాస్ బీన్ ఫిల్డ్ సిన్స్ ద రీజన్ బికేమ్ ఏ సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్ టెరిటరీ ఇన్ 2019. 2019లో అది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీ అయిన తర్వాత 1275 గెజిటెడ్ పోస్టులు అలా ఖాళీగానే ఉండిపోయాయి, అవేవి ఫిల్ అవ్వలేదనే విషయాన్ని పార్లమెంటరీ ప్యానల్కి చెప్పడం అనేది జరిగింది రీసెంట్గా. ద సస్టైన్డ్ క్యాంపెయిన్ బై ద లదాఖీస్ both in Kargil and Leh forced the government to form a high-powered committee in 2023 headed by Minister of State Nityanand Rai to look into their demands. సో వాళ్ళు సస్టైన్డ్గా కంటిన్యూస్గా వాళ్ళు క్యాంపెయిన్ చేయడం వల్ల, డిమాండ్ చేయడం వల్ల గవర్నమెంట్ ఒక హై-పవర్డ్ కమిటీ 2023లో ఏర్పాటు చేసింది. సో ఏర్పాటు చేసి ఎవరు దానికి? నిత్యానంద్ రాయ్ అనేది హెడ్గా. టు లుక్ ఇంటూ దే డిమాండ్, వాళ్ళ డిమాండ్స్ లుక్ ఇంటూ అంటే చూడడానికి, పరిశీలించడానికి. లదాఖ్ ఈజ్ స్ట్రాటజికలీ లొకేటెడ్ అట్ ద జంక్షన్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్, చైనా. లదాఖ్ ఎక్కడ ఉందమ్మా? ఇండియా, పాకిస్తాన్, చైనా జంక్షన్లో ఉంది. వేర్ బోత్ నైబర్స్ హ్యావ్ బార్డర్ డిస్ప్యూట్స్ విత్ ఇండియా. అటు చైనాకి ఇటు పాకిస్తాన్కి రెండింటికి ఇండియాతో బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. రీసెంట్ డెవలప్మెంట్స్ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ దట్ బోత్ దీస్ కంట్రీస్ ఆఫెన్ యాక్ట్ ఇన్ ట్యాండమ్. రీసెంట్ డెవలప్మెంట్స్ మనకి ఏం చెప్తున్నాయి? రెండు కంట్రీలు కలిపి, చెయ్యి కలిపి, యాక్టింగ్ ఇన్ ట్యాండమ్ అంటే ఒకరితో ఒకళ్ళు సింక్ అయ్యి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒకళ్ళు ఇద్దరికి కూడా కామన్ శత్రువు ఇండియాగా భావించి వాళ్ళు యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ న్యూఢిల్లీ పేస్ క్లోజ్ అటెన్షన్ టు ద సెంటిమెంట్స్ ఆఫ్ ద రీజన్. సో కాబట్టి లదాఖ్ అనేది స్ట్రాటజికల్ ఇంపార్టెంట్ లొకేషన్ కాబట్టి అక్కడ ప్రజల యొక్క పెయిన్ని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ కన్సర్న్స్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ సెంటిమెంట్స్ని మనం అర్థం చేసుకొని వెళ్ళాల్సిన అవసరం. ఇంపరేటివ్ అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. యాక్టింగ్ ఇన్ ట్యాండమ్ అంటే ఇద్దరు కూడా ఒకే మాట మీద జస్ట్ ఒకరితో ఒకళ్ళు ఇన్ సింక్, ఒకరితో ఒకరు సింక్ అయ్యి వెళ్ళడం. ఓకే, ఇన్ ట్యాండమ్ అంటే అలాంగ్ సైడ్ ఈచ్ అదర్, వన్ బిహైండ్ అదర్ అన్నట్టు.
చెయ్యి కలుపుకొని వెళ్ళినట్టు ఒకే మాట మీద ఇద్దరు వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఇది సిచ్యువేషన్. సమ్మరీ ఇక్కడ ఇచ్చాను. డైలీ వొకాబులరీ అనేది ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో చేయట్లేదు, ఇది ఎక్స్క్లూజివ్గా యాప్లో చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఒకవేళ మీకు డైలీ వొకాబులరీ కావాలి, నేను బ్యాంక్ ఎస్ఎస్సి లేదా యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనుకుంటే యూ కెన్ ఎన్రోల్ ఇంటూ ఎనీ ఆఫ్ ద కోర్స్. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునేవాడు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలోను, బ్యాంక్ ఫుల్ కోర్స్ కావాలనుకునే వాళ్ళు బ్యాంక్ ఇన్ఫినిటీ, బ్యాంక్ మెయిన్స్ మాత్రమే కావాలంటే సాఫల్యాలో, ఎస్ఎస్సి కావాలనుకునే వాళ్ళు ఎస్ఎస్సిలో, యూపీఎస్సీ వాళ్ళు సీసాట్లో ఎన్రోల్ అయ్యి వీటిలో ఏ కోర్స్ తీసుకున్నా మీకు డైలీ వొకాబులరీ క్లాసెస్ అనేవి లైవ్లో యాప్లో వస్తాయి. మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు, మీ వాయిస్ నాకు వినిపిస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇది అన్ని ఎగ్జామ్స్లోనూ ఇంగ్లీష్ మాత్రమే ట్రబుల్ అనుకునే వాళ్ళు ఈ కోర్స్ను ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. సో దట్స్ ఇట్ అమ్మ, టేక్ కేర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ద సెషన్ స్టార్ట్స్ ఎట్ 9:15 AM. Okay. So that's it. Take care. Bye.